ఎన్ని ధర్మాలకు చేసినా అక్రమాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా అక్రమాలు చేసినా ఇదేమిటంటే దమ్ము ఇక్కడ లేదు. కానీ ఇప్పుడు ఆ బ్రహ్మనతి కొరకరా కొయ్యగా మారాడు. అంతటి మగధీరుడా ఏంటి వాడు? అయితే ఈ రోజు రాత్రికి వాణ్ణి ఈ లోకం నుండి శాశ్వతంగా ఎనివేద్దాం. ఏమంటావు మిత్రమా? అదంతా తేలిక కాదు మిత్రమా. ఇప్పుడు వాడి వెనకాల 14 గ్రామాల జనబలం ఉంది. మనం ఎదిరిచ్చే గుండె ధైర్యం ఉంది వాడికి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? చేయగలం తమ్ముడు వీరమల్లు, చేయగలం. కానీ ఇప్పుడు కాదు, మరో వారం రోజుల తర్వాత ఆ ఊరు జాతర చెన్నాకేతుల జాతర జరగబోతుంది. ఆ జాతరలో వాణ్ణి ఆ ఊరు జరగబోతుంది. ఆ జాతరలో వాణ్ణి వాడి కుటుంబాన్ని ఈ ఊరు జనాన్ని ఒకేసారి సర్వనాశనం చేసేద్దాం. శబాష్ పశుపతి, శబాష్. ఈ రోజుతో శబాష్ పశుపతి, శబాష్. నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న చిన్న కేసుని వదిలేకద్దు. ఇక నా వశం చేసుకుంటాను. అంతులేని డబ్బు సంపాదిస్తాను. ఏమంటావు మిత్రమా? భలే మిత్రమా, భలే. ఇక ఈ దెబ్బతో ఆ పగ ప్రతీకారం తీరుతుంది. అటు నీ ఆశయం నెరవేరుతుంది. సత్య సత్యం సత్య వాడి దెబ్బకి ఏంది ఇచ్చాడు దెబ్బ సత్య చేయతట్టు. ఇప్పుడు అడిగిపోతే నోటి డేని అడిగిపోతారా? ఈ ఆట పాటలతో మమ్మల్ని అందరినీ ఆనందపరచు. తమ్ముడు వీరమల్లు అన్నయ్య, ఈ రోజు రాత్రికి మన లారీలను పల్నాడు బోర్డర్ దాటించాయి మద్రాసుకు చేరుకోవాలి. తమ్ముడు పోతే నువ్వు కూడా అంతిమ కాలం సమీపించిందిరా. కాసుకో. బ్రహ్మన్న రారా బయటికి రా. ఈ రోజుతో నీకు అంతేకాలం సమీపించిందిరా. రారా బయటికి రా. నిన్ను చూస్తుంటే నా ఒంట్లోని నరాలు ఇంకోమంటున్నాయి. అబ్బా, నీవు పొగరగా మాట్లాడి మాకు కామద్రామాన్ని పెంచుతున్నావే. మర్యాదగా చెప్పు, నీ మొగుడెక్కడున్నాడో? అయితే మంచి సమయానికే వచ్చామన్నమాట. ఇంకా అర్థం కాలేదా మిలమిల మెరిచే మీనాక్షి? నీ భర్త చేతని నీ ఊరు నుండి వెలువబడ్డా పశుపతిని నీడే. ఈ బందిపోడు సింగన్న పేరు చెప్తే అడవిలోని క్రూర ముగల సైతం నానా భీతితో పరుగులు పెడతాయి. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు గడగడ ఉనికిపోతారు. అలాంటిది నీ భర్త నా వ్యాపారానికి అడుగడుగున అడ్డు తగులుతున్నాడు. అందుకే ఆ అడ్డు తొలగించడానికే మేము వచ్చాం. నీ మాటలు వింటుంటే మాకు మీలో ఒక రాణి రుద్రం మీ మాటలు వింటుంటే ఒక ఝాన్సీలా రాణి రుద్రం రేవాపడుతుంది. ఒక్క మాట చెబుతా, వింటావా? వాడు పంజాయిపి బబ్బులైనా గాండ్రిచ్చే సింహం అయినా మా ముందు కుక్క పిల్లల తోక మడవాల్సిందే. ఈ భర్త లాంటి సింహాలను పులులను బంధించి ఆట ఆడించగల వేటగాని నేను. మాతో పెట్టుకోవద్దని నీ భర్తకు చెప్పు. ఇటువంటి డైలాగులు విని నా చెప్పులు తుప్పు పట్టిపోయాయి. ఇక లాభం లేదు. దీని నోరు మూత పడాలంటే దీని ఒంట్లో అనువు రుచించి మన గ్రామోద్దామని చల్లార్చుకోవాలి. అలాగే చెప్పే పశుపతి. చూద్దాం, తర్వాత వాణ్ణి శాశ్వతంగా ఇప్పుడు దీన్ని అనుభవించాలని తొందర పెడుతుంది. కమాన్, ఇక ఆలస్యం అమృతం విషమన్నారు పెద్దలు. కమాన్. చేశారో మీ ప్రాణాలు
దండం పెడతాను, నన్ను వదిలేయండి. అమ్మాయి అమ్మాయిసిందే కదా. అబ్బా అయ్యా పెబ్బువా అదయ్యా మా జాగ్రత్త నువ్వు తయారైంది కదా. ఒక్కడుగు ముంచేశారు, ఈ ప్రాణాలు అనంతమైన కలిసిపోతాయి. వచ్చావా మగధీరా రా, జాగ్రత్త నీ కోసమే ఎదురు చూస్తున్నా. మై కాదు అది ఏ బ్రహ్మణ, ఈ పల్నాటి గడ్డపై వీరసింహాని అంటగా, పల్లాటి గడ్డపై పుట్టిన వీరసింహ ఈ పల్నాటి గడ్డపై పుట్టిన వీరసింహాని అంటగా, ఈ రోజు నిన్ను ఈ రోజు ముక్కలు ముక్కలుగా నరికే నువ్వు కాపాడుకుంటున్నా నిన్ను నీ ఊరిని కాపాడుతున్న చెన్నకేశునికి నైవేద్యం పెట్టకపోతే నా పేరు బందిపోటు సింగన్నే కాదురా. ఏయ్ సింగన్న, బయట ప్రపంచానికి కనపడకుండా ఇన్నాళ్ళు బయట ప్రపంచానికి కనపడకుండా పండగ వల్ల దాక్కున్నా ఇరికి పండవి నువ్వా నన్ను అర్థం చేసేది. నన్ను నా ఊరు జనాలు కాపాడుతున్నా తండ్రి దైవం ఆ చెన్నకేశపై ఆయన మిమ్మల్ని ఈ పల్నాటి గడ్డపై లేకుండా చేస్తా. శబాస్ పశుపతి శబాస్. ఇన్ని ప్రగల పలుకుతున్న నీకు ఒక్క మాట ఒక్క పరిచయం పెడుతున్నా, వింటావా? 14 గంటలకే 120 ప్రగల పలుకుతున్న నీకు ఒక్క పరిచయం పెడుతున్నా, నువ్వు రెడీయా? ఏమిటది? సత్య వచ్చి సలాములేకుం కూర్చుంటా కూర్చో. ఇక్కడ నిన్ను బంధించి నీ భార్య మీనాక్షిని గెలుస్తావు. ఏయ్! ఏయ్ అర్జునుడు బయట అక్కడ నిన్ను దేవుడు దేవుడు అనుకున్న జనాన్ని, ఆ ఊరి జనాన్ని నీ పక్కన పెడుతున్నాను. నీకు దమ్ముంటే కాపాడుకోరా బ్రహ్మన్న. పశుపతి రేయ్ పశుపతి, ఏయ్! నిన్ను కట్టిపడేయండి రా. ఏమే సింహం అని విర్రవీగే నీ భర్త మేము పన్నిన పద్మవ్యూహంలో ఎలా చిక్కుకుపోయాడో చూడవే. చూడు, మన వాళ్ళని తీసుకెళ్ళి ఏయ్, మన వాళ్ళని తీసుకెళ్ళి ఈ వాసన మాత్రం తగలబెట్టండి రా. ఏ బ్రహ్మణ ఎన్నాళ్ళుండు వాణిగడికి గులాకపోతే అచ్చి కూడా ఎన్నాళ్ళుండు ఆ చెన్న కేసుని వజ్రాల పొందిన కత్తిని పొందాలైన ఆశయం రా. అది ఈ రోజుతో నెరవేరబోతుంది. రేయ్ సింగన్న, నన్ను బంధించి కాదు నా ప్రగల పాల్గొన్నావు. ఒక్కసారి ఆ కట్లు ఇప్పు చూడు, నిన్ను నీ వాళ్ళే నా మరూపాలు లేకుండా చేస్తా. చేయండి కొత్త కట్టేసినాక సింహం బోన్లో ఉండగా గర్జిస్తుంది. ఇక ఆలస్యం మనకే ప్రమాదం. కట్టుపు తీసుకొని బయటికి రావాలి. అలాగే మిత్రమా, అలాగే ఈ రోజు దీని అందాన్ని మజా చేసుకొని తర్వాత ఈ రోజు దీని అందాన్ని మజా చేసుకుందాం. సింగన్న, వీడికి ఒక టిస్ట్ ఇద్దాం. వీడికి ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకులు తీసుకెళ్లి ఈ సమాజంపై జరగబడిగా దుర్మార్గంలాగా పెంచుదాం. అలాగే మిత్రమా. ఏ బ్రహ్మన్న, అనవసరంగా మాతో పెట్టుకొని ఈ ప్రాణాల మీద తెచ్చుకున్నావు కదరా. కానీ ఈ మాటగా మాట్రా నీ భార్య మీనాక్షితో ఉన్న సుఖం అది మరవలేనిదిరా. పశుపతి, సింగన్న లోపల ఒక్కడే నిద్రపోతున్నాడు, ఉండేవాడు లేడు. ఏం చేద్దాం? అయినా పర్వాలేదు, పెంచుదాం. రే బ్రహ్మన్న, నీవు కలలు కన్నా